పల్నాడు డీపీఓ విజయభాస్కర్ రెడ్డిపై విచారణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గానికి వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణ అధికారిగా ఉన్న డీపీఓ విజయభాస్కర్ రెడ్డి పాల్వాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా గోప్యంగా ఉంచారని డీపీఓ విజయభాస్కర్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఈసీ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ బాలాజీకి ఆదేశాలు జారీ చేసింది. కాగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన ఈవీఎం ధ్వంసం కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ బెయిల్కు కొన్ని షరతులను కూడా విధించింది. ఇందులో ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి హాజరై సంతకం చేయాలి అనే కండిషన్ పెట్టింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి దాదాపు 2 వారాల తర్వాత పల్నాడులోకి రీఎంట్రీ ఇచ్చారు. ఎస్పీ ఆఫీస్కు పిన్నెల్లి వస్తున్నారు అనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే ప్రత్యర్థుల నుంచి ముప్పు పొంచి ఉండడంతో ఆయన అర్ధరాత్రి 12 గంటలకు ఎస్పీ మల్లికా గార్గ్ ముందు సంతకం పెట్టి వెళ్లిపోయారు. మరో 5 రోజుల్లో ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో పోలీసులు మాచర్లలో తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు.